అల్లూరు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కోలగుల్లి భాగ్యలక్ష్మితో కలిసి ముచ్చాలమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. అమ్మవారి యొక్క మూల విరాటలకు పసుపు, కుంకుమ, చీర, గాజులు అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ అందరూ బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, అభివృద్ధి చెందాలని శ్రీ ముచ్చాలమ్మ తల్లిని ప్రార్థించారని తెలిపారు. అమ్మవారు ఆశీస్సులు ఉంటే భక్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నమ్మకం. 2 మండలాలు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిసింది. కమిటీ నన్ను సాదరంగా ఆహ్వానించారు. కమిటీ మాజీ మంత్రిని ఘనంగా దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు అనుషాదేవి, బోయిన కుమారి, చింతపల్లి జడ్పీటీసీ పోతురాజు, బాలయ్య, సర్పంచు పుష్పలత, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం అలాగే కమిటీ సభ్యుల తాలూకా ఆధ్వర్యంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇటు జీకే వీధి, చింతపల్లి 2 మండలాలకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఈ అమ్మవారు వారి ఆశీస్సులు ఉంటే మేమందరం బాగుంటాం అనేటువంటి ఒక నమ్మకంతో చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు 4 రోజుల పాటు ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ జాతర సుమారు 2 లక్షల మంది భక్తుల్ని తీసుకుని వచ్చి అమ్మవారి తాలూకా ఆశీస్సులు అందుకునేటువంటి విధంగా, ప్రతి సంవత్సరం వారు చల్లగా ఉండేటువంటి విధంగా, వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుందన్నటువంటి ఒక నమ్మకంతో ఈ అమ్మవారి తాలూకా ఆశీస్సుల కోసం వస్తున్నటువంటి ప్రజానికి నేను కూడా తెలుసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుందామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి కమిటీ సభ్యులు కానీ, మా పార్టీ నాయకత్వం కానీ అంతా కూడా చాలా సాదరంగా వారు ఆహ్వానించి, గౌరవించి అమ్మవారి ఆశీస్సులు తీసుకునేటువంటి దానికి అవకాశం కల్పించారు. తప్పకుండా అమ్మవారి దీవెనలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డకి, ఈ ప్రాంతాన్ని నమ్ముకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి మరింత ప్రసిద్ధి చెందాలని, ఈ ప్రాంతమే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మరింత ఆకర్షించాలని, వారి తాలూకా ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.